ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ముఖ్యమైన ఎన్నికలు ఇవి. అందరికీ కోరుకునేది ఒకటే, ప్రజాస్వామ్యం ఈనాడు మనిషికి ఉన్న ఆయుధం ఓటు. ఆ ఓటును సద్వినియోగపరిచి నిర్దేశాలను ప్రతిబింబించేసే ప్రజాస్వామ్య స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అతి పవిత్రమైన సాధనం ఆ ఓటుని మరి సద్వినియోగపరుచుకుంటే, మీ ఓటుని మీరు సద్వినియోగపరుచుకుంటే, లేదా మీ ప్రజాస్వామ్యాన్ని, మీ ఉన్న స్వాతంత్రాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది. మరి చాలామంది కుర్రాళ్ళకి ఒక ఓటు హక్కు వచ్చింది, మొదటిసారి ఓట్లు వేసే హక్కు వచ్చింది. ముఖ్యంగా వాళ్ళకి నేను అందరికీ ఒకటిగా రాష్ట్ర భవిత కోసం, వాళ్ళ భవిత కోసం, భావితరాల భవిత కోసం నేను కోరుకునేది ఒకటే, అందరినీ సరైన నిర్ణయం తీసుకోమని. మీరు వేసే ఓటు మీకోసం, మీ రాష్ట్రం కోసం, అలాగే భావితరాల భవిత కోసం. సందర్భాలు ఆలోచించి సరిగ్గా మీ ఓటును వినియోగించుకోవాల్సిందిగా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. సార్, తెలుగుతాను జనంలో ఎక్కడికి వెళ్ళిన స్పందన చాలా బాగుంది. ఎందుకంటే రాష్ట్రం అధోగతి పాలు అయిపోయింది. సో వాళ్ళు పార్టీకి తోడుగా వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ అందరు కూడా బయటికి వచ్చారు. మొత్తం అందరుగా, కేవలం మామూలు ఓటర్లే కాకుండా ఉద్యోగస్తులు అయితే అందరిలో కూడా చాలా ఒక మార్పు ఉంది, చాలా తేడా ఉంది. తప్పకుండా మా తెలుగుదేశాన్ని గెలిపిస్తారని విశ్వసిస్తున్నాను. పోయినసారి కంటే మొదటిసారి కంటే రెండోసారి ఎక్కువ ఇచ్చారు. రెండోసారి కంటే ఈసారి మూడోసారి ఇంకెక్కువ ఇస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.